ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ సంవత్సరం 12 రాసుల వారికి అనేక రకాల సమస్యలు ఇబ్బందులు రాబోతున్నాయో తెలుసుకున్నాం. అందులో చాలా తేలికగా ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆ రాశిలో పుట్టిన ప్రతివారు కూడా, అంటే ప్రతి రాశిలో పుట్టిన వారికి ఒక తేలికైన అతి పురాతనమైన గ్రంథం నుండి మీకు కొన్ని పరిహారాలు చెప్తాను. ఇవి లాల్ కితాబ్ అంటారు దీన్ని. దీంట్లో చాలా తేలికగా సమస్య నుంచి బయటపడడానికి పరిహారాలు ఉన్నాయి. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి అలా తెలుసుకుందాం. ఇక్కడ సమస్య ఏంటంటే, మనం ప్రతి వాళ్ళం కూడా జాతకం బాగోలేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు అని బాధపడుతున్నవారు ఖచ్చితంగా చేయవలసిన తేలిక పరిహారాలు లాల్ కితాబ్ నుంచి. ముందుగా మేషరాశి వారికి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా వీడియో పూర్తిగా చూడటం ప్రయత్నించేయండి, ఎందుకంటే మీరు సగం సగం చూస్తే మీకు అర్థం కాదు. ఈ పరిహారాలు కూడా చేయగలిగే ప్రయత్నించేయండి. మీకు మేషరాశిలో ఉన్నవారు, మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే మీరు మీ శ్రేయోభిలాషుల కోసం మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మొట్టమొదటిగా ఎవరి నుండైనా మీరు మేషరాశి వారు ఉచితంగా ఏది తీసుకోకండి, ఉచితాన్ని తీసుకోకండి. ఏదైనా చిన్నదైనా ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వండి. అంటే మీకు ఎవరైనా ఇచ్చారనుకోండి, ఒక చాక్లెట్ అయినా వాళ్ళకి ఇవ్వండి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే రెండవది, మీరు ఎర్రటి రంగు అంటే మీరు టవల్స్ కానీ లేదా ఎరుపు రంగు సంబంధించిన బట్టలు కానీ ఎక్కువ వాట ప్రయత్నించండి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే మీరు హ్యాండ్ బ్యాగ్ వాడినా, ఖర్చు వాడినా ఎర్రటిది వాడడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. అలాగే మూడో పాయింట్ ఏంటంటే, మీ కుడి చేతి మణికట్టుకి మీరు ఈ మణికట్టు అనుకోండి, ఇక్కడ ప్లెయిన్గా ఉండే సాదాగా ఉండే ఒక వెండి కడియాన్ని వేసుకోండి. ఆడవారైతే బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు. వెండి కడియం ప్లెయిన్గా ఉన్నది వేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఐదోది, ఆ మూడో పాయింట్ అయిపోయింది. నాలుగో పాయింట్, మీకు మిఠాయి అంటే స్వీట్ని తయారు చేసేవారుగా కానీ పని చేయకుండా, అంటే స్వీట్స్ తయారు చేయటం కానీ అలాగే స్వీట్ వ్యాపారం కానీ ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది. అంటే మేషరాశి వారికి ఇది కొంత కలిసి రాదని చెప్పవచ్చు. అంటే స్వీట్ తయారు చేయటము, స్వీట్ వ్యాపారం కూడా కొంతమందికి కలిసి రాదు. అలాగే మీ ఇంట్లో ఐదో పాయింట్ ఏంటంటే, నిమ్మ చెట్టు అంటే పులుపుగా ఉండే నిమ్మకాయలు కాసే చెట్టుని నాటవద్దు. మేషరాశి వారు ఉన్న ఇంట్లో పుల్లటి నిమ్మకాయ చెట్టుని పెట్టకుండా ఉంటేనే మంచిది. ఆరో పాయింట్ వచ్చేసి, మీరు మీ తల్లిని కానీ మీ గురువుని కానీ లేదా సాధువులకైనా సరే మీరు సేవ చేయడం వల్ల, వారికి సహాయం చేయడం వల్ల మీకు అత్యంత అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుంది. అలాగే ఐశ్వర్యాన్ని పొందుతారు. ఏడవ పాయింట్ అంటే, రాత్రి పడుకునేటప్పుడు మీ తల దగ్గర ఒక రాగి పాత్రలో నీరు, అంటే రాగి చెంబులో కానీ రాగి గ్లాసులో కానీ నీరు నింపండి. ఉదయం ఆ నీటిని మీ దగ్గరలో ఉన్న మొక్కలకి పోయండి. ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి, మాకు మొక్కలు లేవు, మరి మేమేం చేయాలని అలాంటి వారు చేయమాకండి. ఈ 7 పాయింట్లలో కనుక మీరు ఏది చేసినా మేషరాశి వారికి అద్భుతమైన ఫలితం కలుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు వృషభ రాశి గురించి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.